హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ చేద్దామా? ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, టమాటా, ఆనియన్స్ ఫ్రై చేసుకుని మిర్చి అన్నీ పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చికెన్ని కడిగి పక్కన పెట్టుకుందాం. రాయితా చేసుకుందాం. ఈ మధ్యలో కొంచెం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం దానిమ్మ గింజలు, ఫ్రెష్గా తోడుపెట్టుకున్న పెరుగు, ఇవన్నీ కలిపి పెట్టుకుంటే మన రాయితా అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ రాయితా తర్వాత భాజీ. నేను మసాలా భాజీ చేస్తానండి, బిర్యానీ కానీ పులావ్లో కానీ. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి సైడ్ని పెట్టుకున్నా. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలు: కారం, పసుపు, గరం మసాలా, దాల్చిన చెక్కలు, నల్ల మిరపకాయలు, ఇలాయచీ, వీటన్నిటి పౌడర్ ప్లస్ అవి కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను పెరుగుతో కలుపుకున్నాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసేసి నేను కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేశాను. ఓకేనా? చికెన్ని బాగా దీంట్లో కలుపుకొని ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను ఆనియన్స్ని. మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుని ఎందుకు వేసుకుంటాము అంటే ఇది గ్రేవీనెస్ని క్రియేట్ చేస్తుంది కర్రీలో. నార్మల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అది బిర్యానీ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేరే ఆ టేస్ట్కి వేరేగా కనిపిస్తాయి, కనిపించడానికి కూడా వేరేగా కనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కాబట్టి దాంట్లోనే మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏం యాడ్ చేశాను, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ వెజిటేబుల్స్ అంటే పుదీనా, కొత్తిమీర, టమాటా యాడ్ చేసుకున్నాను. వాటిని కూడా బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కావాలి అనుకుంటే ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వండేటప్పుడు ఆయిల్ వేసుకోకుండా ముందే ఆయిల్ వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట. నేను రెడ్ చిల్లీ వేసాను కాబట్టి పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకున్నాను, చిన్నవి 4 వేసుకున్నాను. ఓకేనా? చూడండి, మిక్సింగ్ అయిపోయింది. కాసేపటి మ్యారినేషన్ కోసం సైడ్న పెట్టేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేషన్ అయిన తర్వాత మనం బిర్యానీ రైస్ని సపరేట్గా కుక్ చేసుకున్నాం. అది ఎట్లా అంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ 2 గ్లాసెస్, హాఫ్ నార్మల్ రైస్ తీసుకుని దాంట్లో జీరా రైస్, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా వేసుకుని ఘీ వేసుకుని నేను ఉడకపెట్టుకున్నాను. చూడండి, ఘీ ఎందుకు వేసుకుంటామంటే రైస్ అనేవి పొడిగా ఉంటాయన్నమాట. ఈ మధ్యలోనే నేను కర్రీ కూడా కుక్ చేసేసుకున్నాను. చూడండి కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు ఆల్రెడీ అంటే 50% కన్నా కొంచెం ఎక్కువగా రైస్ ఉడికిన తర్వాత ఈ కర్రీ మీద చికెన్ దమ్ అయిన తర్వాత కర్రీ మీద మనం ఈ రైస్తో లేయర్ ఫామ్ చేద్దాం. ఓకేనా? ఈ లేయర్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఎక్కువగా ఉడికించుకోవాలి. ఇట్స్ డిపెండ్స్ అండి, మీరు ఎలా అంటే కొంతమంది చాలా రైస్ అనేది ఎక్కువగా ఉడకకుండా అంటే ప్లెయిన్గా ఉండేట్టు చూసుకుంటారు. లేయర్ ఫామ్ చేసిన తర్వాత కలర్స్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం టాపింగ్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని దమ్కి పెట్టేసుకోవాలి దీన్ని. ఓకేనా? చూడండి ఫైనల్ రిజల్ట్ అనమాట, విత్ రాయితా, నెక్స్ట్ మసాలా భాజీతో. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా? మీ రెసిపీస్ కూడా షేర్ చేయండి, నేను కూడా వాచ్ చేస్తాను. ఓకేనా? ఇంకో చిన్న విషయం ఫ్రెండ్స్, నాది యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఇది మాత్రం అంటే చాలా తక్కువ టైం లిమిట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫుల్ వీడియో లెంత్ అంటే లింక్ కానీ దీన్ని ఫుల్ వీడియో లెంత్ మొత్తం యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే ఫేస్బుక్లో చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్. ఈరోజు ఏమన్నా చిట్కా కావాలా? సరే అయితే ఒక చిన్న చిట్కా అండి.
గోంగూర అనేది ఉడికించుకునేటప్పుడు మసాలా భాజీలో ఆయిల్ వేసుకుంటే చాలా స్మూతీగా బాగుంటుందన్నమాట.